ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వెంటనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని వెంటనే ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి 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 మనకు దేశాలకు అందరికీ నమస్కారం. మాకు ఎందుకంటే వేరే భాష రాదు, మాకు ఎందుకంటే మేము ఆటో నడుపుకొని బతికేవాళ్ళం, మాకు రాజకీయం చేయరాదు. అందుకే మేము నమస్కారంతో దండం పెడుతున్నాం. అందరి గురించి నేను దండం పెడుతున్నా, ఏమైనా తప్పే క్షమించండి. కానీ ఒక్కటే మా బాధ, ఈరోజు చేసినది మా కోసం రోడ్ పాలిష్టం చేసిండు సీఎం గారు. కానీ ఒక్కటి ఆలోచన పెట్టుకోలేదు. ఆలోచన ఎందుకు పెట్టుకోలేదంటే ఇంతమంది డ్రైవర్ ఉన్నారు, మా పిల్లలు ఎక్కడ చదువుకోవాలి, మాకు ఈఎంఐ ఉంటుంది, అది ఎట్లా కట్టుకోవాలి. మేము ఇవాళ నడితేనే బండి, రేపు పొద్దున కొంచెం పిల్లలకు ఏమైనా పెట్టగలుగుతాం, అన్నం పెట్టగలుగుతాం, మా పిల్లలకు కొంచెం సుఖంగా చూసుకుంటాం. రాత్రి 12 గంటలకు కానీ 2 గంటలకు కానీ మేము ఎంతో కాయకష్టం చేసి మా పిల్లల్ని సాగుకొని ఈ ప్యాసింజర్ అనేది నైట్ రాత్రి 2 గంటలకు దిగినా అలా ఇంటికాడ తీస్తాం. అలా కడుపు నొప్పి వచ్చినా అన్న ఏడున్నో అంటారు, మేము పోతాం. ప్రతి డ్రైవర్ కానీ ప్రతి వాడకట్టు కానీ ప్రతి మండలం 21 మండలాలు ఉన్నాయి మనకు మా జగిత్యాల జిల్లాలో. ఆ 21 మండలాల్లో మా డ్రైవర్ ప్రతి ఒక్కరు కష్టపడి అందరికీ టాటా ఏసీ కానీ మా ఆపి బండి కానీ మా డీజిల్ ఆటో కానీ ప్రతి ఒక్కరు మా డ్రైవర్లు ప్రతి ఇంటికి పోయి సేవ చేస్తున్నారు. ఇవాళ మమ్మల్ని రోడ్ పాలు చేసిండు అన్న, అందుకే మేము మాట్లాడుతున్నాం. ఇవాళ మా బాధను ఇది చేసుకుంటాం. మాకు ఎక్కువ ఏం అవసరం లేదు, మాకు లక్షలు కావాలి, ఇది కావాలి. ఇవాళ మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు 12 గంటలకు రోడ్డు మీద ఉంటారు ఆడవాళ్ళు. ఇలా మా ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ, ఎవరి ఫ్యామిలీ అయినా కానీ వాళ్ళందరూ మన అక్క చెల్లెలక మేము భావిస్తాం, తీసుకుపోయి దించుతాం, చేస్తాం. కానీ మాకు పోయిన ప్రభుత్వం ఫిట్నెస్ ఇచ్చింది, టెక్స్ ఇచ్చింది, ఫ్రీగా అన్ని మంచిగా చేసింది. కానీ మేము ఈ ప్రభుత్వం వస్తే మారుతుంది, ఏమో మారుతుంది, ఈ ప్రభుత్వం వస్తే మారుతుంది, మా బతుకులు మారుతాయి అనుకొని మేము అందరం మా డ్రైవర్లు అన్నారు అందరూ కలిసి ఓటేసి గెలిపించుకుంటే ఇవాళ ఒక పెద్ద మనిషి జరిగిపోతే నెలకు 200 పెన్షన్ పంపు అంటే మేము నెలకు 200 కాదు, మేము కేవలం కూలీ పని చేసుకుని కడిగి ఆయనకి ఇస్తాం. ఆయన మా దగ్గర జీతం ఉంటాడా? అంత దారుణమా మా బతుకులు అంత ఘోరమా? సపోర్ట్ చేయాలి. ఎవరు అన్న మా జగిత్యాల ఎమ్మెల్సీ గారు మాట్లాడారు ఏది అసెంబ్లీలో మొన్న, ఏమని దుబాయ్ అంటే ఇక్కడ మేము ఉన్నాం, ఇంతమంది 40 లక్షల మంది ఉన్నాం. మా మండలానికి దాదాపు ఒక 40,000 డ్రైవర్లు ఉన్నాం. మాకు కొంచెం కూలీ లెక్కనే చూడొచ్చుగా. ఎవరో దుబాయ్లో ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు. మేము దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చినాం, బొంబాయి నుంచి నేను ఇక్కడికి వచ్చిన, వలస పై నుండి వచ్చి ఇలా మంచి బతున్నా తెలంగాణలో. మళ్ళీ ఎటు పోమంటారు అన్న? తెలంగాణ మళ్ళీ బ్యాగ్ పెట్టుకుని పోమంటారా మమ్మల్ని డ్రైవర్లను? మా పిల్లలు మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నా? మాకు ఏమైనా భూములు లేవు, జాగాలు లేవు, మాకు ఇల్లులు లేవు, మాకు డబల్ బెడ్రూమ్ లేదు, నా సింగిల్ రూమ్ లేదు. మేము కష్టపడి మా డ్రైవర్లు అందరూ ఏకతాటిగా ఒక్కటే అడుగుతున్నాం. మేము ఏం పెద్ద ఏం అడుగుతలేము గవర్నమెంట్కి. మీరు లక్ష్మీ కళ్యాణం ఏమంటారు దాన్ని, మా లక్ష్మీ మీరు పెట్టారు, మేము దానికి ఇంతకరం లేము. మంచి పని చేశారు మీరు, కానీ మా పొట్టలు కొట్టారు. దానికోసం మా బాధ. ఎందుకంటే మాకు నెలకు 15,000 వృత్తి కావాలి. లేబర్ కార్డు, డ్రైవర్లకు లేబర్ కార్డు లేదని ఒక సృష్టించారు. ఆ లేబర్ కార్డు కావాలి. మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. మా పిల్లలకు ఫ్రీ
ఎడిషన్ కావాలి, చదువులు కావాలి. దాని తప్ప మాకు ఏం పెద్ద కోరిక లేదు. మాకు ఒక ఇల్లు, మాకు సంసారం, మేము కూడా మనుషులం అన్న, మేము పశువులం కాదు. కానీ రాత్రి పూట పగల పూట మేము అన్ని కష్టపడి ఏడుకోలేడుకో దయచేసి అందరికి డ్రైవర్లకు ఇంత కుప్ప 10 రూపాయలు ఇస్తే, మీరు 10 రూపాయలు ఇస్తే మేము ఆటో నడుపుతున్నాం. మీరు బస్ స్టాండ్లో 20 రూపాయలు ఇస్తే మీకు దించి అన్న లేవా చిల్లర అని కూడా సపరేట్గా ఉంటారు. అలా కొంతమంది ఉంటారు కావచ్చు, దానికి సంబంధం లేదు. కానీ ఒక్కోళ్ళ గురించి 100 మందిని మోసం చేసే పద్ధతి కాదుగా. ఈ 100 మందిని ఆకలి మీద చంపుడు పద్ధతి కాదుగా. మాకు కావాల్సింది మా డిమాండ్కి ఇంతే. మా డిమాండ్కు మాకు సరైన వృత్తి ఇస్తే మేము సరైన అన్నీ అనుకున్నాం. కానీ ఏదన్నా ఈ మొత్తం వచ్చి మమ్మల్ని నాశనం చేసినాడు. ఇది మా బతుకులు రోడ్డు పాలు చేసి మమ్మల్ని. ఆడవాళ్ళు 7 గంటలకు ఇంటికి పోయి ఆడవాళ్ళు 12 గంటలకు బస్ స్టాండ్ ఉంటారు. వాళ్ళని చూసి మాకు బాధ అనిపిస్తుంది. ఆటో పెట్టుకొని ఆటో నడుస్తూ ఉంటే మా ఆటో సిగ్గుపడుతుంది. మమ్మల్ని నవ్వుకుంటూ పోతున్నారు పబ్లిక్. ఎంత బాధలో ఉంటే అంత బాధ ఉన్నాం. దయచేసి మీ అందరికి కాలు మొక్కి చెప్తున్నా, ఇంతమంది పదవిలో ఉన్నారో వాళ్ళకందరికీ చెప్తున్నా, మా కోసం కొంచెం అసెంబ్లీలో కొట్లాడండి, మా కోసం తనలాడండి. కొంచెం ఎమ్మెల్సీ గారు కూడా చెప్తున్నా, మా కోసం ఒకసారి మాట్లాడండి. దుబాయ్ మహాలక్ష్మి పథకాన్ని వెంటనే ఈరోజు జైత్యాల పట్టణంలో ఆటో కార్మికులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెక్కాడితే కానీ డొక్కాడని ఆటో కార్మికులు వారి జీవితాలు బాగుండాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు మరి ఆటోలకు ట్యాక్స్ మాఫ్ చేయడం, అదేవిధంగా మొన్న వాటి ఫిట్నెస్కు సంబంధించి ఏదైతే అనవసరంగా ఇబ్బంది జరుగుతున్నదో వాటిపైన కూడా వారికి సానుకూలంగా ఉండి ఆ ఫిట్నెస్ను కూడా రద్దు చేయడం జరిగింది. మరి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయకుండా మరి దినసరి కూలీలాగా జీవించే ఆటో కార్మికులకు ఎలాంటి ఉపాధి ఆల్టర్నేట్ ఉపాధి కల్పించకుండా ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో దానికి అనుగుణంగా ఈరోజు నేను జగిత్యాల శాసనసభ్యునిగా ఖచ్చితంగా నెలకు 10,000కు తగ్గకుండా 15,000 వరకు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 10,000కు తగ్గకుండా వారికి నష్ట పరిహారం ఇప్పించాలని చెప్పి, ఎందుకంటే ఇంత సామాన్యుడు బతకాలన్నా ఇవాళ ఒక 10,000 రూపాయలు కావాలి. అలాంటిది వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి. మరి 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టాల్మెంట్లు ఉంటాయి. కొందరికైతే ఇన్స్టాల్మెంట్ ఉన్న వాళ్ళకు, లోన్ ఉన్న వాళ్ళకు ఆ లోన్ కూడా మొత్తం మాఫీ చేసే విధంగా కూడా ప్రభుత్వం మహాలక్ష్మి అనే పథకాన్ని పెట్టి ఒక్క ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు. కానీ మహాలక్ష్మి పథకంలో ఒక ఉచిత బస్సే కాదు, ప్రతి మహిళకు 2,500. అదేవిధంగా ఇంకా పెళ్లి చేసుకుంటే తులం బంగారం అని, ఆసరా పెన్షన్లకు 4,000 అని, ఈ రకంగా 400 పథకాలు చెప్పింది. ఎలాంటివి చేయకుండా ఏకైక పథకం ఆర్టీసీ ఒక్కటి కదా ఎట్లా ఉన్నది కదా అని చెప్పి ఉచితంగా ఈరోజు మహిళలకు బస్సులలో ఎక్కించి పంపుతూ ఉన్నారు. మరి ఎలాంటి బస్సు రూట్లు కూడా పెంచలేదు, బస్సులు పెంచలేదు, ఆటో కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా ఆలోచన చేయలేదు. ఎట్లయితే బీడీ పరిశ్రమ దెబ్బతింటున్నదో
బీడీ పరిశ్రమ దెబ్బతింటుందన్నాడు. బీడీ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జగిత్యాల నియోజకవర్గంలో 25,000 మందికి నెలకు 2,000 చొప్పున ఇచ్చింది. మరి ఏ రకంగా అది ఇచ్చిండ్రో ఇవాళ బస్సులు ఉచితం చేయడంతో ఆటో పరిశ్రమ దెబ్బతింటుంది కాబట్టి, ఆటో రంగం దెబ్బతింటుంది కాబట్టి, ఆటో కార్మికులు రోడ్డు మీద పడతారు కాబట్టి ఆనాడు బీడీ కార్మికులకు ఎట్లయితే మేము 2,000 రూపాయలు ఇచ్చి రేపటి నాడు 3,000 చేస్తామని మాట ఇచ్చినామో ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు 10,000, డ్రైవర్ కమ్ ఓనర్ నుండి ఇన్స్టాల్మెంట్ ఉంటే మాఫ్ చేస్తారా లేదా 15,000 ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళ పక్షాన డిమాండ్ చేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఆటో కార్మికుల ఐక్యత.